విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, ABCDEF అనే టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాము. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న, అంటే గతంలో కొనసాగుతున్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ను వాడాలి. అంటే ABCDF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ABCDF అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు వాడాలి గతంలో జరుగుతున్న పనులు. మిమ్మల్ని ఎవరైనా నువ్వు నిన్న ఏం చేస్తుంటే, మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగారు అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం, అప్పుడు మీరు నిన్న ఈవినింగ్ కరెక్ట్గా 4 o'clock ఏం చేస్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు. నేను నిన్న ఈ సమయం అప్పుడు నేను ఈవినింగ్ 4 o'clock ఒక స్టోరీ చదువుతూ ఉంటే ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ అనండి. లేదు నేను నిన్న టీవీ చూస్తుంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ అని చెప్పండి, ఐ వాజ్ వాచింగ్ టీవీ అనండి. ఏదైనా ఒక పని చేస్తుంటే గతంలో, మీరు నిన్న ఉదయం 8 o'clock ఏం చేస్తూ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. నేను నిన్న ఉదయం 8 o'clock కాలేజ్కి వెళ్తూ ఉంటే ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్. మరి సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత వాజ్ వర్లు వాడాలి, తర్వాత V4 తీసుకోవాలి. వాజ్ వర్లు అనేటివి హెల్పింగ్ వర్బ్స్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐ తర్వాత వాజ్ వస్తుంది, అలాగే హీ షీట్ తర్వాత కూడా వాజ్ వస్తుంది. ఉదయం వచ్చినప్పుడేమో వర్ వస్తుంది. అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ an action that was happening at a particular time in the past. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా నిన్న మీరు ఉదయం ఏం చేస్తున్నారు, మధ్యాహ్నం ఏం చేస్తున్నారు, నిన్న ఈవినింగ్ 4 o'clock ఏం చేస్తున్నారు, రాత్రి 10 గంటలప్పుడు మీరు ఏం చేస్తుంటారు అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. సూత్రం ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వెంటనే వాజ్ లేదా వర్ తీసుకోవాలి. V4 సింపుల్, గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామా? నేను నిన్న ఒక కథ చదువుతూ ఉంటే, చెప్పండి చూద్దాం ఇంగ్లీష్లో. నేను అంటే ఐ కదా, ఐ వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. పాస్ట్ కంటిన్యూస్లో 2 ఉంటాయి, వాజ్ అండ్ వర్. వాజ్ ఎప్పుడు వాడాలి? ఐ, హీ, షీట్. మరి ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వాజ్. మరి వర్ ఎప్పుడు వాడాలి? వీ, యూ, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు వర్ వాడాలి. చెప్పండి. నేను నిన్న ఒక కథ చదువుతూ ఉంటే, ఐ, ట్రై చేయండి. నేను అంటే ఐ తర్వాత వాజ్ అవ్వరా? వాజ్ వస్తుంది. ఐ వాజ్. రీడ్ అనొద్దు, పాస్ట్ కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ అంటే V4 ఉండాలి. ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. నిన్న ఒక కథ చదువుతుంటే, లేదా at 4 o'clock ఎస్టర్డే. ఏదన్నా టైం కూడా మెన్షన్ చేయొచ్చు. జస్ట్ నిన్న నేను చదువుతుంటే అని ఉంటే కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, మేము నిన్న ఒక కథ చదువుతూ ఉంటిమి. నేను సెంటెన్స్ షార్ట్గా చెప్తున్నాను, మరి టైం మెన్షన్ చేయకుండా సింపుల్గా నేను నిన్న ఒక కథ చదువుతుంటే అంటే ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. మరి నెక్స్ట్ సబ్జెక్ట్ మేము నిన్న ఒక కథ చదువుతూ ఉంటిమి. We were reading a story yesterday. నెక్స్ట్ ఇప్పుడు నీవు నిన్న ఒక కథ చదువుతూ ఉంటివి. ఎలా చెప్పాలి? యూ వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇప్పుడు దే తీసుకుందాం. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉండ్రి. దే వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. నెక్స్ట్ హీ తీసుకుందాం. అతడు నిన్న ఒక కథ చదువుతూ ఉండే. హీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. షీ తీసుకుందాం. ఆమె నిన్న ఒక కథ చదువుతూ ఉండే. షీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మా ఫ్రెండ్ అనుకోండి, మరి వాజ్ వస్తుందా వర్ వస్తుంది? మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్. నా ఫ్రెండ్ నిన్న ఒక కథ చదువుతుండే. మై ఫ్రెండ్ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. నా ఫ్రెండ్స్ నిన్న ఒక కథ చదువుతూ ఉండ్రి. ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, వర్ వస్తుంది. మై ఫ్రెండ్స్ వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇలా. సో గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ టెన్స్. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కావచ్చు, లేదా గతంలో ఒక పని జరుగుతూ ఉండే. నేను లాస్ట్ ఇయర్ లండన్లో పనిచేస్తూ ఉంటే, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ లండన్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. వారు చేస్తుండే. దే వర్ వర్కింగ్. మీరు చేస్తూ ఉన్నారు. యు ఆర్ వర్కింగ్. అతడు చేస్తుండే. హీ వాజ్ వర్కింగ్. ఆమె చేస్తుండే. షీ వాజ్ వర్కింగ్. సరే, మరి ఇప్పుడు ఇక్కడ ABCDF అనే టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ టెన్స్లో, అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలను అంటే 6 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మనము ఏం చేస్తున్నాం జనరల్గా ఒక టెన్స్ నేర్చుకునేటప్పుడు, అంటే నేను అందరినీ ఉద్దేశించి అని చెప్పట్లేదు, కొందరు ఏం చేస్తున్నారంటే ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకుంటున్నారు. పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది, లేదా గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. వెంటనే సూత్రం నేర్చుకుంటారు. సబ్జెక్టు వాజ్ వర్, V4 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ, హీ, షీట్కి వాజ్ వస్తుంది, ఉయ్యూ దెల్లకు వర్ వస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు. ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ, వీ వర్ రీడింగ్ ఏ స్టోరీ, యూ ఆర్ రీడింగ్ ఏ స్టోరీ, దే వర్ రీడింగ్ ఏ స్టోరీ, హీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ, షీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ. అమ్మయ్య అయిపోయింది టెన్స్ అనుకుంటారు. ఏడైపోయింది? పాజిటివ్లే అయిపోయినాయి. ఈ పాజిటివ్లతోటి ఏం చేస్తారు చెప్పండి? పప్పు చేయాలంటే ఓన్లీ ఉప్పు ఉంటే సరిపోతుందా? అన్ని దినుసులు ఉంటేనే కదా పప్పు తయారు చేసేది.
మరి మీరు భాష మాట్లాడాలంటే ఓన్లీ పాజిటివ్లతో ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అన్ని రకాల వాక్యాలు కావాలి. పాజిటివ్లు నేర్చుకోవాలి, నెగిటివ్లు నేర్చుకోవాలి, అన్ని రకాల వాక్యాలు నేర్చుకోవాలి. అందుకే ఈ టెక్నిక్ వచ్చేసింది. సో ఈ క్లాస్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి టీచింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఇది మొత్తానికి 30 నిమిషాల క్లాసు. మొదటి 15 నిమిషాలేమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చివరి 15 నిమిషాలేమో ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అంటే ఈ టెన్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి వీళ్ళు చూపిస్తారు. ఇక్కడ నా పక్కన విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళు ప్రాక్టీస్ చేసి చూపిస్తుంటారు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. సరే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నారు కదా, అంటే ABCDF. ఏలో ఏం నేర్చుకుంటారంటే చూడండి, ఏ చూస్తున్నారు, మీకు ఏ కనిపిస్తుందా? ఏ చూడండి, మీరు అందరు ఏనే చూడండి. పాజిటివ్ స్టేట్మెంట్స్, ఏలా పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు. బీలోనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు. ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్, బీలో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు. సిలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. డీలో ఏం నేర్చుకుంటారంటే డీలో ఏం నేర్చుకుంటారు, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఎఫ్లోనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. అంటే ఇక్కడ 6 లెటర్స్ కనిపిస్తున్నాయి. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. A అండ్ B పార్ట్ 1 అనుకుందాం, C అండ్ D పార్ట్ 2 అనుకుందాం, E అండ్ F పార్ట్ 3 అనుకుందాం. ముందుగా పార్ట్ 1లో ఏముంటుందో చూద్దాం. పార్ట్ 1లో ఏ ఉంది కదా, ఏ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, B అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్. ఏంటి సార్ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అంత కంగారుగా ఉంది, ఉన్న ఇంగ్లీష్ కూడా మర్చిపోయేటట్లున్న మీ క్లాస్ వింటే అని అనిపిస్తుందా? మరి అంత తొందర పడకండి. ఎవరైనా ఒక టీచరు శిష్యుడికి సబ్జెక్టు మర్చిపోయేలా ఎందుకు టీచింగ్ చేస్తాడు చెప్పండి? ఎప్పటికీ గుర్తుండేటట్లనే టీచింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా అటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. సార్ సెంటెన్సెస్ అంటే విన్నాం కానీ పాజిటివ్ సెంటెన్సెస్ ఏంటి, నెగిటివ్ సెంటెన్సెస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతారు, అవునా అండి పని జరుగుతుంది అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని అడుగుతున్నా, ఏమండి మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఏం చేస్తుంటిరి అని నేను అడుగుతున్నా. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు నేను నిన్న ఈవినింగ్ 4 o'clock అప్పుడు 4 గంటలప్పుడు ఒక కథ రాస్తూ ఒక కథ చదువుతూ ఉంటి అని చెప్పాలి. మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఒక కథ చదువుతూ ఉన్నట్లు ఊహించుకోండి. నేను అడుగుతున్నా, మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఒక కథ చదువుతూ ఉంటిరా అని అడుగుతున్నా. అవును, నేను నిన్న ఈవినింగ్ ఒక కథ చదువుతూ ఉంటి, లేదా 4 o'clock అప్పుడు. ఎస్, ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎట్ 4 o'clock ఎస్టర్డే. నా ప్రశ్న ఏంటి, మీరు నిన్న 4 o'clock ఒక కథ చదువుతూ ఉంటిరా? వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎట్ 4 o'clock ఎస్టర్డే అని అంటున్నా. ఎస్, ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎట్ 4 o'clock ఎస్టర్డే. అవును, నేను నిన్న ఈవినింగ్ 4 o'clock ఒక కథ చదువుతుంటే. చూసారా, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు అవును అని చెప్పేటందుకు పాజిటివ్ స్టేట్మెంట్స్, దాన్ని ఎస్ అని చెప్పడాన్నే పాజిటివ్ స్టేట్మెంట్ అంటారు, లేదా పాజిటివ్ సెంటెన్స్. మరి ఇదేంటి సార్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock ఒక కథ చదువుతున్నారు. నాకు తెలియక నేనేమంటున్నా, మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock టీవీ చూస్తున్నారు కదా అంటున్నా. లేదు కదా, కథ చదువుతున్నారు కదా. నో సార్, ఐ వాజ్ నాట్ వాచింగ్ టీవీ అని చెప్పాలి కదా. అట్లా నో చెప్పేటందుకు నెగిటివ్ స్టేట్మెంట్స్. నో చెప్పడాన్ని నెగిటివ్ అంటారండి. ఎస్ చెప్తే పాజిటివ్, నో చెప్తే నెగిటివ్. ఇప్పుడు చెప్పండి, ఎస్ చెప్పండి. మీరు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారా? అవును చదువుతున్నాను. ఎస్, ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ. లేదు, నేను కథ చదువుతూ లేనని చెప్పాలనుకోండి. నో, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ. ఎస్ చెప్తే పాజిటివ్ స్టేట్మెంట్స్, నో చెప్తే నెగిటివ్ స్టేట్మెంట్స్. క్లియర్? డన్. ఇప్పుడు ఈ రెండు ఏంటో చూద్దాం. ఇవేంటివి? క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు నన్ను అడగాలి, సార్ మరి మీరు నిన్న 4 o'clock ఒక కథ చదువుతూ ఉన్నారా అని మీరు నన్ను అడగాలి. నేను ఎదుటి వ్యక్తిని కదా, మీకు యూ కదా. మరి ప్రశ్నలు ఎట్లా స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉన్నాయి, వాజ్ అండ్ వర్. జవాబులేమో సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు మీ గురించి చెప్పారు, ఎస్ ఐ వాజ్ రీడింగ్, నో ఐ వాజ్ నాట్ రీడింగ్. ఐ అనే సబ్జెక్టు ఆ 2 వాక్యాలకు. ఇప్పుడేంటి, ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. మీరు నిన్న 4 o'clock ఒక కథ చదువుతూ ఉన్నారా? మరి ప్రశ్నను ఎట్లా స్టార్ట్ చేయాలి ఇంగ్లీష్లో? ఇవి ఎస్ నో క్వశ్చన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ చేయాలి. వర్ యూ అనాలి. వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎట్ 4 o'clock ఎస్టర్డే? లేదా మీరు నిన్న ఒక కథ చదువుతుంటారంటే వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే? వర్ తోటి స్టార్ట్ అయింది. వర్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. అంటే గతంలో జరుగుతున్న పనులను అడగాలంటే వాజ్ లేదా వర్ అని హెల్పింగ్ వర్బ్స్ తోటే ప్రశ్నలను స్టార్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు గతంలో జరుగుతున్న పనులను, ఒక పని జరుగుతుందా, చేస్తుంటే అని అడగాలనుకున్నారనుకోండి, వాక్యం ఎట్లా స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వర్బ్స్. ఏ హెల్పింగ్ వర్బ్? వాజ్ అన్న స్టార్ట్, వాజ్ చేత లేదా వర్. మరి ఇక్కడ వరే ఎందుకు తీసుకున్నారు? యూ వచ్చినప్పుడు వర్. మరి అతడు అంటేనేమో వాజ్,
అతడు చదువుతుండేనంటే వాజ్ హీ రీడింగ్, ఆమె చదువుతుండేనంటే వాజ్ షీ రీడింగ్, మీరు అంటే వర్ యూ రీడింగ్, వారు అంటే వర్ దే రీడింగ్. సరే సార్ ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మరి ఇదెందుకు నెగిటివ్ క్వశ్చన్స్ ఎందుకు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు, మీకు అంటే లెఫ్ట్ రైట్ కలిసి 6 ఉన్నారు కదా, మరి అందరూ నిన్న కథ రాసుకుంటూ ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మరి మీరు నిన్న ఈ టైంలో కథ రాస్తూ లేరని నాకు మరో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే మరి అందరు రాస్తుంటే మీరు రాస్తూ లేరా మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరా? వరంట్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే? చదువుతూ ఉంటారంటేనేమో వర్ యూ రీడింగ్, పాజిటివ్ క్వశ్చన్. మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరంటే వరంట్ యూ రీడింగ్. ఇప్పుడు అర్థమైందా ఈ ప్రశ్నలు ఎప్పుడు అవసరమో? ఎదుటి వ్యక్తిని నీవు ఒక పని చేస్తూ ఉంటివా గతంలో అని అడిగేటప్పుడేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, గతంలో మీరు ఒక పని చేస్తూ లేరా అని అడిగేటప్పుడేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్వశ్చన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి, వాజ్ లేదా వర్. మరి అవేంటివి రెండు? బాగానే డ్యాన్స్ చేస్తున్నారు కానీ ఫస్ట్ మాకు ఇంగ్లీష్ నేర్పండి. అక్కడికే వస్తున్నా. క్లాస్ అయినాక కాస్త కామెడీ ఉండాలి కదండి, అంత సీరియస్గా ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? టెన్షన్ పడితే టెన్షన్ లేట్ వస్తుంది చెప్పండి, అటెన్షన్ ఉంటే చాలు. అటెన్షన్ ఉండాలంటే అప్పుడప్పుడు కాస్త అయినా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. కాబట్టి సరే ఎక్స్ట్రా లాపి ఎగ్జాంపుల్ చెప్పండి అంటారా? సరే చెప్పేస్తున్నాను. ఏంటండి గురువుని అట్లా అనొచ్చా? అనకండి. రైట్, ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సార్ మీరు నిన్న స్టోరీ చదువుకుంటూ కూర్చున్నారంట క్లాస్ చెప్పకుండా. మీరు నిన్న స్టోరీ ఎందుకు చదువుతూ ఉన్నారు? వై వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే? వై వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ? ఇది పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. నెక్స్ట్ చివరిది, అందరూ స్టోరీ చదువుతుంటే మీరు ఎందుకు చదువుతూ లేరు? వై వరంట్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే? చూసారా ఇలా. ఇప్పుడు అన్ని వాక్యాలు చదువుతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు పిల్లల చేతనే చెప్పిస్తాను, మీరే చూడండి. ఇక్కడ 6 విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళని తెలుగులో వాక్యాలు అడుగుతాను. వీళ్ళు ఎంత చక్కగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారో చూడండి. బొమ్మలు కూర్చున్నట్లు కూర్చున్నారు. సబ్జెక్ట్ యు, మీరు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారు. యు ఆర్ రీడింగ్ ఏ స్టోరీ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరు. యు ఆర్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. మీరు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారా? వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. కరెక్ట్. మీరు నిన్న ఒక కథ చదువుతూ లేరా? వరంట్ యు రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వరంట్ యు రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. నెక్స్ట్, మీరు నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ ఉన్నారు? వై ఆర్ యు రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. మీరు నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ లేరు? వై వరంట్ యు రీడింగ్ స్టోరీ ఎస్టర్డే. ఏ స్టోరీ ఎస్టర్డే. వెరీ గుడ్. చూశారు కదా, అంటే వీళ్ళు యు అనే సబ్జెక్ట్ చేత 6 రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేసి చూపించారు. ఇంకొక సబ్జెక్ట్ కూడా చెప్పించండి సార్, పిల్లలు ఊరికేనే కూర్చున్నారు కదా, మీరేమో అరుస్తున్నారు, వాళ్ళేమో మెరుస్తున్నారు. అంత లైటింగ్ ఉన్నట్లుంది అక్కడ క్లాస్లో. కరెక్టే మీరు చెప్పేది. రైట్. మరి మెరవాలంటే అరవాలండి నాలాగా. మీరు కూడా ఓన్లీ విని అట్లా వదిలేస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది భాష. అందుకోసం 30 minutes క్లాస్ని మొదటి 15 నిమిషాలు మాత్రమే టీచింగ్ ఉంటుంది. ఇంకా టీచింగ్ అయిపోతుంది ఇంకొక 2-3 నిమిషాలలో. 15 నిమిషాల క్లాసే కదా. నెక్స్ట్ 15 నిమిషాలు ఇంకా టీచింగ్ ఉండదు, ఇంకా 2-3 minutes ఉంది. బాగా వినండి. నెక్స్ట్ 15 minutes ఓన్లీ ప్రాక్టీస్ ఉంటుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. రైట్. దే అనే సబ్జెక్ట్ పైన అంటే చెప్పండి. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారు. దే వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఒక కథ చదువుతూ లేరు. దే వర్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉన్నారా? వర్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఒక కథ చదువుతూ లేరా? వరంట్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ ఉన్నారు? వై వర్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ లేరు? వై వరంట్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఓకే, చాలా అండి. చూస్తున్నారు కదా, 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. సరిపోవంటారా? ఇంకొక సబ్జెక్టా? సరే. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఆమె నిన్న ఒక కథ చదువుతూ ఉండే. షీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్. ఇప్పుడు ఆమె నిన్న ఒక కథ చదువుతూ లేదు. షీ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఆమె నిన్న ఒక కథ చదువుతుండేనా? వాజ్ షీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అంటే ఏంటి? ఆమె నిన్న ఒక కథ చదువుతూ ఉందా? నాకేం తెలుసు, కాల్ చేసి కనుక్కో. ఆమె నిన్న ఒక కథ చదువుతూ లేదా? వాజంట్ షీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. రైట్. ఆమె నిన్న ఒక కథ ఎందుకు చదువుతుండే? వై వాజ్ షీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అంటే ఏంటి? ఆమె నిన్న కథ ఎందుకు చదువుతూ ఉంది. తనని అడిగితే చెప్తా, నన్ను అడిగితే నేనేం చెప్తా. నెక్స్ట్, ఆమె నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ లేకుండే? వై వజంట్ షీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. 3 సబ్జెక్ట్స్ చూశారు, సరిపోయిందండి. ఇంకొక సబ్జెక్టా? సరే, ఇంకొక సబ్జెక్ట్ అంటే చూపిస్తారా? ఏం సబ్జెక్ట్ తీసుకుందాం? బాబు నీ పేరు ఏం పేరు బేటా? రైట్. నీ పేరు బేటా? అశోక్.
అశోక్ అనే పేరు ఈజీగా ఉంది. రైట్, ఇప్పుడు అశోక్ అనే సబ్జెక్ట్ చేత వాక్యాలు చెప్దాం. అశోక్ నిన్న ఒక కథ చదువుతూ ఉండే. అశోక్ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వెరీ గుడ్. అశోక్ నిన్న ఒక కథ చదువుతూ లేకుండే. అశోక్ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అశోక్ నిన్న ఒక కథ చదువుతూ ఉండేనా? వాజ్ అశోక్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే? అశోక్ నిన్న ఒక కథ చదువుతూ లేడా? Wasn't Ashok reading a story yesterday? అశోక్ నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ ఉండే? వై వాజ్ అశోక్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అశోక్ నిన్న ఒక కథ ఎందుకు చదువుతూ లేకుండే? Why wasn't Ashok reading a story yesterday? సూపర్. చూడండి, చాలా సబ్జెక్ట్స్ చెప్పారు. ఇంకా కూడా మాకు ఎక్కువ చెప్పాలని ఉంది. ఉందా లేదా మీకు? కానీ మీకు వినాలని లేదు. ఇంకా మేము ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తే ఇంక ఇదే ఉంటుందని మీరు స్కిప్ చేస్తారు. మీరు మా దగ్గరనే ఉండాలి, అందుకే మేమే మార్చుకుంటున్నాం. ఇంకా చాలు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్స్లోకి వెళ్ళిపోదాం. ఈ 15 నిమిషాల క్లాస్ ఇంపార్టెంట్ అండి. బాబు మీరిద్దరు లేవండి, షీట్స్ అక్కడే పెట్టి నిల్చోండి మీరిద్దరు. ఇప్పుడు మనకు 15 నిమిషాల క్లాస్ ఉంది కదా, ఇంచుమించు ఒక అంటే 20 మినిట్స్ అయిపోయింది కదా ఆల్రెడీ. మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ 10 మినిట్స్ ఉంది. కాబట్టి ఈ 10 మినిట్స్లో ఒక 5 నిమిషాలు అందరి ప్రాక్టీస్ సెషన్స్ చూశారు. ఈ చివరి 10 నిమిషాలు ఇద్దరే ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి. ముందుగా ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ నో క్వశ్చన్స్. రైట్, 10 మినిట్సే ఉంది ఇప్పుడు మనకి. ఈ 10 మినిట్స్లో క్వశ్చన్స్ అన్నీ అయిపోవాలి. రెడీ? ఇప్పుడు నీవు ఆ అబ్బాయిని ఏమని అడిగంటే, ఫస్ట్ పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. నీవు నిన్న ఒక కథ చదువుతూ ఉంటివే అంటే, అవును నేను నిన్న ఒక కథ చదువుతూ ఉంటే అడుగు. వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. Yes, I was reading a story yesterday. వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి దే తీసుకుందాం. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉండ్రే అంటే అవును అని చెప్పు. వర్ దే రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. Yes, they were reading a story yesterday. సూపర్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి హీ. అతడు నిన్న ఒక కథ చదువుతూ ఉండేనా? వాజ్ హీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. Yes, he was reading a story yesterday. సబ్జెక్ట్ వచ్చేసి షీ. ఆమె నిన్న ఒక కథ చదువుతూ ఉండేనా? వాజ్ షీ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. Yes, she was reading a story yesterday. ఇప్పుడు సేమ్ ప్రశ్నలను మీరు అడగండి. ఈ అబ్బాయి నో అంటాడు. ఎస్ చెప్పడం ఎలాగో చూశారు, ఇప్పుడు నో చెప్పడం ఎలాగో చూడండి. అడగండి. Were you reading a story yesterday? నో, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఏం అడిగినా నో చెప్పాలి. వారు నిన్న ఒక కథ చదువుతూ ఉండే. Were they reading a story yesterday? నో, దే వర్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అతడు నిన్న ఒక కథ చదువుతుండేనా? Was he reading a story yesterday? నో, హీ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక కథ చదువుతుండేనా? Was she reading a story yesterday? నో, షీ వాజ్ నాట్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఒకవేళ నిన్న ఈవినింగ్ 4 o'clock చదువుతుండేనా అంటే ఎట్లా అనాలి? మీరు నిన్న 4 o'clock ఒక కథ చదువుతూ ఉంటారా ఎట్లా అనాలి? You were reading a. వర్ యూ Were you reading a story at 4 o'clock yesterday? ఎస్, ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎట్ 4 o'clock ఎస్టర్డే. అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ కదా. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ఎస్టర్డే అనేది గతం, ఎట్ 4 o'clock అనేది నిర్దిష్ట సమయం. అలా చెప్పొచ్చు. మనం ఫ్లోలో షార్ట్గా మాట్లాడేటప్పుడు వర్ యూ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే అన్నా తప్పేం లేదు. ఎట్ దిస్ టైం ఎస్టర్డే అంటే ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. షార్ట్గా స్వీట్గా చెప్పే ప్రయత్నంలో టైంని మనం పాటించట్లేదు. అయితే ఎంతసేపు యూదే హీ షీట్లే వాడుతున్నారు కదా సార్, 2 పేర్లు వాడండి. సుభాష్ నిన్న ఒక కథ చదువుతుండేనా అని అడుగు. Was Subhash reading a story yesterday? ఎస్, సుభాష్ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. శభాష్. ఇట్లా ఏ పేర్లతోటైనా మీరు చెప్పగలరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్. Was Pradeep reading a book yesterday? బుక్ అంట. ఎస్, ప్రదీప్ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే. నీవు ఒకటి అడుగు. మస్తాన్ నిన్న డ్యాన్స్ చేస్తుండేనా? వాజ్ మస్తాన్ డాన్సింగ్ ఎస్టర్డే. Yes, Mastan was dancing yesterday. మస్తాన్ డ్యాన్స్ చేస్తుంటే కెమెరా నువ్వు ఆపరేట్ చేస్తుంటే ఏదో చూసినట్లు అట్లా చెప్తున్నావు. ఇలా ఏ సబ్జెక్ట్ చేతనైనా అడగొచ్చండి. సుభాష్ అనొచ్చు, శభాష్ అనొచ్చు, అవునా కదా. సో ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా. నువ్వు అడగగలవా? ఆ అబ్బాయిని ఏమన్నా అడగండి అంటే, నువ్వు అడుగు బాబు ప్రసాద్, నీవు నిన్న ఏమి చదువుతూ ఉంటివి? నేను నిన్న ఒక కథ చదువుతూ ఉంటే అని చెప్పండి. What were you reading yesterday? ఐ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. వారు నిన్న ఏమి చదువుతూ ఉండ్రి? What were they reading yesterday? దే వర్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. అతడు నిన్న ఏమి చదువుతూ ఉండే? What was he reading yesterday? హీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. ఆమె నిన్న ఏమి చదువుతుండే? What was she reading yesterday? షీ వాజ్ రీడింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు మీరు? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఇదిగో ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రపంచం అంతా మర్చిపోయి ఈ క్లాస్ ఆన్ చేసి వింటున్నారు చెప్పండి. మీకు ఎన్ని పనులు లేవు? ఎన్నో పనులను పక్కకు పెట్టి ప్రపంచం అంతా మర్చిపోయి ఎంత శ్రద్ధగా వింటున్నారు ఈ క్లాస్ కదా. అయితే మీరు ఎంత శ్రద్ధగా విన్నా
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని దయ్యంలాగా విన్నా, ఇది ఓన్లీ వింటే రాదు. మరి ఏం చేసి వస్తుందండి అంటున్నారు కదా, మీకు తెలియదండి ఏం చేసి వస్తుంది చెప్పండి. ఒక భాష అంటేనే వస్తుంది. మీరు మెరవాలంటే అరవాల్సింది. ఇగో వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు, అరుస్తేనే కదా వచ్చేది. ఓన్లీ వింటే ఎట్లా వస్తుంది చెప్పండి. సో 20 ఏళ్ల క్రితం ఎవరో ఒక వ్యక్తి ఈత ఎట్లా నేర్చుకోబడును అని ఒక కోటికి పోయి ఒక బుక్ కొని చదివాడంట. అంటే ఈ 20 నిమిషాల్లో ఈత నేర్చుకోబడును, ఈత ఎట్లా నేర్చుకోవాలనో అని ఒక బుక్ ఉందన్నమాట. కోటికి వెళ్ళి బుక్ కొని చదివి బాయిలో దుంకి ఊటిలో తేలిండంట. అట్లా ఉంటుంది. అంటే ఓన్లీ వింటే రాదు. మరి ఏం చేస్తే వస్తుంది, అంటేనే వస్తుంది. సో మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. వీళ్ళిద్దరు ఎలా, చివరి 15 నిమిషాల క్లాస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు కూడా ఒక వ్యక్తితో రోజు ఇలా ప్రాక్టీస్ చేయండి. టాపిక్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు, వాట్. మీరు రకరకాల WH వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక WH వర్డ్ చూపించమంటారా, దాని ఏముంది, వేర్. ఇప్పుడు మీరు వేర్ అనే WH వర్డ్, మీరు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అని అడుగు. ఒక 4 నగరాల పేర్లు చెప్పు. యూకి ఒక నగరము, దేకి ఒక నగరము, హీకి ఒక నగరము, షీకి ఒక నగరం. లేదంటే దేశాల పేర్లు అన్న చెప్పు. అన్ని దేశాల పేర్లు చెప్పు. నీవు నిన్న ఎక్కడికి వెళ్తుంటివి. Where were you going yesterday? I was going to Mumbai yesterday. దేశాల పేర్లు చెప్పు. ముంబై దేశమా? I was going to America yesterday. వారు నిన్న ఎక్కడికి వెళ్తుండ్రి. Where were they going yesterday? They were going to Canada yesterday. అతడు నిన్న ఎక్కడికి వెళ్తుండే. Where was he going yesterday? He was going to Afghanistan yesterday. ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే. Where was she going yesterday? She was going to Bangladesh yesterday. రైట్. అయితే కిషోర్ అనే పేరు తీసుకుందాం. మనకి ఇక్కడే దగ్గర ఉన్నారు కిషోర్. మనని అందరిని అబ్జర్వ్ చేసుకుంటా. పైన ఉంటారు కొందరు VIPs. కిషోర్ నిన్న ఎక్కడికి వెళ్తుండే. Where was Kishore going yesterday? మైక్ దగ్గర పెట్టుకో బాబు. Where was? ఎందుకు నువ్వు మైక్ పక్కకెట్టి బైక్ మీద కూర్చుందాం అనుకుంటున్నావా? నువ్వు మైక్ పక్కకి పెట్టి బైక్ ఎక్కితే మేము స్ట్రైక్ చేయాలనా? మైక్ ఎక్కడ పెట్టుకోవాలి? Okay, sorry, కాలు కింద పెట్టుకో. మరి దగ్గర పెట్టుకో. అడుగు. కిషోర్ నిన్న ఎక్కడికి వెళ్తుండే. Where was Kishore going yesterday? Kishore was going to Nepal yesterday. కిషోర్ అక్కడ కింగా నేపాల్ వెళ్తుండే. రైట్. ఇక్కడనేమో సోల్జర్స్ ఉన్నారు. రైట్. ఇంకొక పేరు తీసుకుందాం, కీర్తి. కీర్తి నిన్న ఎక్కడికి వెళ్తుండే, అమ్మాయిల పేరు. Okay. Where was Kirti going yesterday? Kirti was going to Sri Lanka yesterday. రైట్. ఇట్లా ఏ సబ్జెక్ట్ చేతనైనా అడగొచ్చు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అక్కడ WH వర్డ్ తర్వాత వాజ్ లేదా వర్ ఉండాల్సిందే WH వర్డ్ తర్వాత. ఇప్పటికీ 2 WH వర్డ్స్ అయిపోయినాయి. వాట్ అయిపోయింది, వేరే అయిపోయింది. ఇప్పుడు హౌ అనే WH వర్డ్ తీసుకుందాం. ఏ WH వర్డ్ తీసుకుందాం, హౌ. ఇప్పుడు మీరు ఆయనను అడగండి, మీరు నిన్న కాలేజ్కి ఎలా వెళ్తూ ఉంటుంది అంటే బస్సులనో ఎట్లనో చెప్పండి. ఒక 4 సబ్జెక్ట్స్ అడగండి. ఇంకా లాస్ట్ 5 మినిట్సే ఉంది మనకి. ఈ లాస్ట్ 5 మినిట్స్ బాగా వినండి. మీరు కూడా 5 మినిట్స్ అయిపోయిన వెంబడే మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. అడగండి. How are you going to college yesterday? I was going to college by bus yesterday. వారు నిన్న ఎలా కాలేజ్కి ఎలా వెళ్తుండ్రి. How are they going to college yesterday? They were going to college by bus yesterday. అతడు నిన్న కాలేజ్కి ఎలా వెళ్తుండే. How was she going to college yesterday? He was going to college by bus yesterday. ఆమె నిన్న కాలేజ్కి ఎలా వెళ్తుండే. How was she going to college yesterday? She was going to college by bus yesterday. శభాష్. మీరేమంటున్నారంటే క్లాస్ బాగానే ఉంది కానీ కాస్త కామెడీ ఎక్కువైంది అని అంటున్నారు కదా. సరే నయం, కాస్త అని అన్నారు, మరి ఎక్కువైందని అనలేదు కదా. ఎందుకంటే అంత స్ట్రెస్తో క్లాస్ వింటే రాదండి. నరాలన్నీ దారాలు అయిపోతాయి. కూల్గా వినాలి. ఆంగ్లం అంటేనే ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి. చెప్పేవాళ్ళే ఆడుతూ పాడుతూ టీచింగ్ చేస్తున్నారు, మరి వినే వాళ్ళకు ఎందుకు అంత సీరియస్నెస్. సీరియస్గా వింటే వస్తుంది చెప్పండి. హాయిగా వినండి. సీరియస్గా వింటే ఆ టెన్షన్లన్నీ మర్చిపోతారు. ఓన్లీ అటెన్షన్, అది కూడా కూల్గా. సో మొత్తానికి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటకు వాజ్ వర్లు వస్తాయి. V1కి ఎప్పుడు ING ఫామ్ యాడ్ చేయాలి. కోటి వాక్యాలు రాసినా సరే పాస్ట్ కంటిన్యూస్లో V4 ఉండాలి. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ విన్నారు, తర్వాత ఎస్/నో క్వశ్చన్స్ విన్నారు, WH క్వశ్చన్స్ విన్నారు. సో మీరు కూడా ప్రతి టాపిక్ని ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. పాస్ట్ కంటిన్యూస్ మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ విన్నాక ప్రాక్టీస్, చివరి 10 నిమిషాలు ఇద్దరు నిల్చొని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు కూడా పక్కింటి పరమేశ్ తోటి, మా ఇంట్లో పక్కింట్లో పరమేశ్ లేడు అవన్నీ చెప్పకండి. మీ పక్కింటి అబ్బాయి పేరు ఏం పేరు నాకేం తెలుసు. ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ తోటి లేదా మీ ఫ్యామిలీ మెంబర్ తోటి ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక రౌండ్ మీరు అడగండి, ఒక రౌండ్ వాళ్ళు అడగాలి. ఇంకొకటి అండి, మీరు సిగ్గుపడినా ఏం చేసినా, మీరు ఎంత VIPs అయినా చెప్పలేం, టాప్ VIPs కూడా చూస్తుండవచ్చు ఈ క్లాస్. మీరు ఎంత కోటీశ్వర్ల కొంపల జన్మించినా సరే ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీరు అనుకోవచ్చు మా డాడీ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, నాకు ఆటోమేటిక్ వస్తుందని. ఇప్పుడు మా నాన్న రైతు, నాకు వ్యవసాయం
రాదు, మరి నాకు ఆటోమేటిక్గా రాలేదు, మరి నాకు దున్నడం రాదు. చూసారా, మీ డాడీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినంత మాత్రాన మీకు ఇంగ్లీష్ వస్తుందో అని అనుకునేరు. మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో భాష అనేది ఒక జిమ్ లాంటిది. జిమ్కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేస్తేనే కండలు బండల్లాగా అవుతాయి, లేకపోతే తొండల్లాగా బయటకు వచ్చేస్తాం. భాష కూడా ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇదిగో మీకు తోడుగా టీశాట్ ఉంది కదా, బ్యూటిఫుల్ క్లాసెస్ని అత్యంత అద్భుతంగా క్రియేటివ్ టెక్నిక్స్ తోటి డిజైన్ చేసి మీకోసం అందమైన క్లాసెస్ని రూపొందిస్తున్నారు. కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ విద్యార్థి బృందం మరియు ఇట్లు మీ ఏఎస్ రెడ్డి, నమస్కారం.